హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి. ఇక మన వీడియోస్కి అయితే నేచర్ కంటెంట్ కదండి. నేచర్ కంటెంట్ అయినప్పుడు ఇక మనం ఉన్న చోట చుట్టువెంపులా క్యాప్చర్ చేశాక ఇక ఇవాళ రెయిన్బో కూడా క్యాప్చర్ చేశాను అన్నమాట అండి. ఇకైతే అందరూ ఆల్ ఫైండ్స్ అండి. ఇంకా నా వీడియోస్ రీచ్ అయిన వాళ్ళందరూ, చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, వీడియోస్ చూస్తున్నందుకు. ఇకైతే చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మట్టికి చూడకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక చూడండి. ఇకైతే దివాళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేసి ఎండింగ్ అయినాయి అన్నమాట అండి. టుడే అయితే అంటే దివాళీ ఫెస్టివల్ అనేది చేసుకోకపోయినా కామ్స్ అయితే నార్మల్లే కదండి. ఇక మొత్తం అన్నీ అంటే అక్కడక్కడ బూజులు ఉన్నాయన్నమాట అండి. ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఇక కర్టెన్స్ అవి అయితే వాషబుల్ చేసుకున్నాక మళ్ళీ అవే కర్టెన్స్ వేసేసాను అనమాట అండి. ఇకైతే టుడే అంటే నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు టుడే అవుతుంది అన్నమాట అండి. అంటే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇలా ఎగ్ పొరటు అంటారు కదా, అదైతే చేసాను అనమాట అండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని కడాయిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కోవాలండి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాక వేగాక పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మగ్గాలన్నమాట అండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గాక 2 ఎగ్స్ కానీ 3 ఎగ్స్ కానీ అంటే మనం ఈట్ చేసే దాన్ని బట్టి చూసుకొని కూర అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎగ్ పొరటుకైతే ఇంకా అలా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట అండి. మగ్గాక దించేసుకుంటామే అన్నమాట. ఇక ఇంటి క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను అన్నమాట అండి. వాయిస్ ఫార్వర్డ్ అయినా అంటే రెసిపీ ప్రిపరేషన్ అయితే చెప్తున్నా అన్నమాట అండి. ఇక టుడే మార్నింగ్ అయితే పూరి టిఫిన్ తీసుకొచ్చారన్నమాట అండి. ఇంట్లో ఎక్కువ వర్క్ ఉన్న అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా ఈట్ చేస్తామన్నమాట. అంటే పూర్తిగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నట్టు కాదు. ఇకైతే ఇవి బీరువా సదిరాను అనమాట అండి. బీరువా సదరక ముందు సదిరేక అన్నమాట. వీడియోలో అయితే మెన్షన్ చేశాను అనమాట అండి. ఇకైతే అందరూ చేసుకునేదే కదండి. అంటే అన్ని పూజలు చేసుకున్నా మనం కార్తీక మాసం వచ్చేసరికి ఇంకా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాం అన్నమాట. ఇల్లు అయితే నాకు అదొక అలవాటు అన్నమాట అండి. అంటే పూజలు లేవని మామూలుగా పైపైన శుభ్రం చేసుకున్నట్టు కాదు, ప్రతిదీ చేసుకుంటాం అన్నమాట. అంటే నోములు అవి ఉంటాయి కదండి, అందుకని అన్నమాట. ఇకైతే ఇవి పూసల దండలు అన్నమాట అండి. ఇవి మామూలు పూసలు కావండి, అండ్ బంగారం కలిపి చుట్టిస్తారు కదా, ఆ పూసలు అన్నమాట అండి. మెరుస్తాయి బాగాను. ఇకైతే ఈ పూసలు ఇవైతే కిందలో అయితే ఇలాగా డ్రెస్సులు అవి పెట్టుకుంటాను అనమాట. పూసలు అయితే వీడియోకి దగ్గరగా అయితే చూపిస్తున్నాను అనమాట. మెరుస్తాయి అన్నమాట అండి. ఒక 6-7 దండలు ఉన్నాయన్నమాట. చాలా ఇష్టం అన్నమాట నాకు. లాకెట్ పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అండి. దేని మీదకైనా సెట్ అయిపోతాయి.
ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని అయితే. ఇవి గ్రీన్ కలర్ది నేను ఎక్కువ యూజ్ చేసేది వైలెట్ కలర్ పూసల దండ అన్నమాట అండి. ఇకైతే ఇదే వ్లాగ్ అండి.